ఈ భూమి మీద మనుషులు అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం డబ్బులే అనుకుంటారు. కానీ అన్నిటికన్నా గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటి తెలుసా? మన ఎమోషన్, మన థాట్, మన టైం, మన ఎనర్జీ. ఇవి భూమి మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలో కల్లా పెద్దవన్నమాట. అబ్జర్వ్ యువర్ థాట్స్, అబ్జర్వ్ యువర్ ఎమోషన్స్. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలాంటి భావోద్వేగాలకు గురవుతున్నాం, ఇదే ఒక మనిషి పెట్టే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్. తెలియకుండా మనం నెగిటివ్ థాట్స్, విక్టిమ్ యాటిట్యూడ్ వీటిలోకి వెళ్తూ ఉంటాం. ఇది చాలా నష్టం చేస్తుంది మనకి, చాలా తప్పు కూడా. నెవర్ వేస్ట్ ఎ మూమెంట్ ఇన్ రిగ్రెట్. ఒక్క క్షణం కూడా, ఒక్క మూమెంట్ కూడా భావోద్వేగానికి గురయ్యి అనవసరమైన ఆలోచనలు తీసుకొచ్చుకుని రిగ్రెట్ ఫీల్ అవుతూ బతకొద్దు. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. మన డెస్టినీ, మన ఫ్యూచర్ మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ ఫ్యూచర్ గురించి బెటర్ థాట్స్, బెటర్ ఎనర్జీ, బెటర్ టైం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, రాదర్ దాన్ రిపెంటింగ్ ఫర్ ద పాస్ట్. జరిగిపోయిన దాని గురించి బాధపడే కన్నా, జరిగిపోయిన రోజుల గురించి తలుచుకుని విక్టిమ్ హుడ్ అంటే మనకే అన్యాయం జరిగిందని బాధితులు మనం అనుకుంటే కన్నా, భవిష్యత్తు పైన సరైన ప్రణాళిక వేసుకుని నిర్మించుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రతి మనిషికి పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. పాస్ట్ అండూ చేయాలంటే, పాస్ట్ని రివైజ్ చేయాలంటే, పాస్ట్ని ఖచ్చితంగా రివిజన్ చేయాలంటే, అంటే అది కాదు అలా ఉండకూడదు, అలా జరిగి ఉండకూడదు అనుకోవాలంటే మన ఫ్యూచర్ని మనం మార్చుకోవాలి. మనిషి మార్చుకోవాలంటే మార్చలేని కథలంటూ ఏమీ లేవు. మీరు చూసే ఉంటారు, చాలా తక్కువ స్థాయి నుంచి పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేసిన వాళ్ళు, తాము అనుకున్న జీవితాలు గడిపిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు భూమి మీద. ఆ శక్తి మనకి ఎందుకు రాకూడదు? మనం ఎందుకు అలా తయారవ్వకూడదు? అండ్ మీరు చాలా దేశాల కథలు చూసిన అంతెందుకు, ఈ సంవత్సరం వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది క్యాటలీనా క్యారెకో. అమ్మాయిని యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్ నుంచి డిమోట్ చేశారు, తక్కువ పోస్ట్ ఇచ్చారు. ఆమె రీసెర్చ్ దేనికి పనికిరాట్లేదని. అలాంటి ఆవిడకి ఎంఆర్ఎన్ఏ రీసెర్చ్లో ఇప్పుడు నోబెల్ మెడిసిన్ ప్రైజ్ వచ్చింది. అలానే భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చిన హురియర్, ఆవిడకి నోబెల్ ప్రైజ్ అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆమె క్లాస్లో టీచ్ చేస్తోంది. ఆవిడకి ఫోన్ రాగానే ఆ మాట విని కట్ చేసి క్లాస్ కంటిన్యూ చేసి, క్లాస్ చెప్పిన తర్వాత దాన్ని అందరితో సెలబ్రేట్ చేసుకుంది. సో ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. మనిషి అనుకుంటే మన కథలు చాలా మార్చుకోవచ్చు. మీరు నిరాశపడి టైంని, ఎనర్జీని నెగిటివిటీకి వాడి చెడు థాట్స్ తీసుకొచ్చుకుని మన బతికింతే అనే ఆలోచనలు పెట్టుకుని జీవితాంతో అలా గడపొద్దు. మన ఆలోచనలే మన భవిష్యత్తు. మనం ఏదైతే మన గురించి ఇమాజిన్ చేసుకుంటామో అదే మన ఫ్యూచర్ అనమాట. సో బ్యాడ్గా ఇమాజిన్ చేసుకుంటే, నెగిటివ్గా ఇమాజిన్ చేసుకుంటే, మన టైంని, మన ఎనర్జీని నెగిటివ్ థాట్స్ మీద పెట్టుకుంటే మన జీవితం అంతా నెగిటివిటీ వెళ్ళిపోద్ది. అలా కాకుండా పాజిటివ్ థాట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం పాజిటివ్గా బతుకుతాం అనమాట. సో ఒక్క క్షణం కూడా నిరాశతో బతకొద్దు.